నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే స్పోక్స్ పర్సన్ నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. జై తెలంగాణ. ఎలా ఉన్నారు? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎలా ఉన్నారు? బాగున్నాం. జై తెలంగాణ. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు మా కేసీఆర్ గారు అడుగుజాడల్లో ఈరోజు ముందడుగు వేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు అరాచక పాలన సాగుతుంది. ఏదైతే ఎమర్జెన్సీ రాజ్యం ఇంద్రమ రాజ్యం నడుస్తుందో దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి మరొక పోరాటం చేయాల్సిందిగా మాలాంటి యువకులకు దిశానిర్దేశం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారి అడుగులో మా అడుగు కొనసాగించడానికి మేము సిద్ధమైనందుకే జై తెలంగాణ అనే నినాదం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో మమేకమైందే తెలంగాణ అనే పదం. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అనేది 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తెలంగాణ. అందులో మనం టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకొని ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తిగానికి వస్తున్నాయి. ఒక 25 సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అనేది ఒక గొప్ప విషయం. అంటే ఎలాంటి ఫేమ్ లేని వ్యక్తి, ఒక బక్క పలసని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సాధించారని నాకు తెలిసి ఎవరు అనుకోలేరు. కేవలం ఆయన గొంతు వినిపిస్తూ గ్రామాల్లో జిల్లాలు తెలంగాణ ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి, అదే వంట వార్పు కానివ్వండి, దీక్షా దివస్ కానివ్వండి, కేసీఆర్ గారు ఏం చేయలేదండి తెలంగాణ రాష్ట్రం కోసం. అలాంటి ఎన్నో పోరాటాలు చేసి ఎత్తుకు పై ఎత్తేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణది. అయితే 10 ఏళ్ళు ప్రజాపాలన అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారు. అందుకే జై తెలంగాణ అనే నినాదం ఖచ్చితంగా అది మాకే సొంతమైతే. ఎందుకంటే జై తెలంగాణ మాట మీరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అన్నాడా చూడండి, జై సోనియమ్మ, జై రాహుల్ అన్న తప్ప తెలంగాణ అనే పదాన్ని ముఖ్యమంత్రి నోట్లు విన్నారా మీరు ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మీ దృష్టిలో అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పర్సన్ కాదు అని మీ ఉద్దేశమా? తెలంగాణకి ఖచ్చితంగా కాదండి, మేము దాంతో ఏకీభవించాము. ఎందుకంటే జై తెలంగాణ ఖచ్చితంగా మాకున్న ఒక జై తెలంగాణ పదాన్ని ఎప్పుడన్నా మేమే కొనసాగిస్తాం తప్ప అటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ నోట్లకైనా ఎప్పుడు కూడా మనం జై తెలంగాణ అనే పదాన్ని మనం విన్నది లేదు, చూసింది లేదు. వాళ్ళకి ఎంతసేపు బండి సంజయ్ అనేటోడు అంటాడు జై మోదీ, జై అమిత్ షా అంటాడు. ఇక్కడ చూసానేమో జై సోనియా గాంధీ, జై రాహుల్ అని అంటారు తప్ప తెలంగాణ అస్తిత్వం ఇది పౌరుషాల గడ్డనే తెలంగాణ గడ్డ కదా. ఒక కొమ్మరయ్య గారి నుండి ఎంతమంది, రాణి రుద్రమ్మదేవి ఇలాంటి వాళ్ళు నడిచిన నేల మీద మీరు జై తెలంగాణ పదాన్ని వాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి సుదీర్ఘంగా సంవత్సరాల పాలన కావస్తుంది. 6 గ్యారంటీలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. సో ప్రజల దాకా 6 గ్యారంటీలు తీసుకెళ్తాం, ప్రజల దాకా కూడా అన్ని పథకాలు మేము అమలు చేస్తామనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. పైగా మెజారిటీతో గెలిచారు. ఎలా చూడవచ్చు? అంటే ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాలుగా సంక్షేమాలు పథకాలు అందిస్తుంది అంటారా మీ దృష్టిలో? మీకు అందిస్తున్నాను ఒక నమ్మకం ఉంటే మీ కెమెరా, మీ మైక్ తీసుకొని రోడ్డు మీదకి పోదాం, 10 మందిని అడుగుదాం. లేదంటారా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోదాం, కొడంగల్. ఈ ముఖ్యమంత్రి ఛాలెంజ్ అండి, ఏ నియోజకవర్గం పోదాం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నదా లేకపోతే ప్రతిపక్షం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడన్నా పోదాం, తెలంగాణ రాష్ట్ర మొత్తం ఒక ఇంట్లో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో చూపించి ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే భాజపా ప్రతి ఒక్క నాయకులు రాజీనామా చేస్తారు, బీఆర్ఎస్ భవన్కి తాళం వేస్తారు. ఏది అమలు కాలేదు అని అనుకుంటున్నారు? గ్యాస్ ఇచ్చారు, గ్యాస్ అమలు కాలేదంటుండ్రా, కరెంట్ అమలు కాలేదంటుండ్రా, రైతు రుణమాఫీ అమలు కాలేదంటుండ్రా, ఫ్రీ బస్ అమలు కాలేదంటుండ్రా, ఇందిరమ్మ ఇల్లు అమలు కాలేదంటుండ్రా. మీరు ఎలా అంటే మీరు విమర్శించడానికి మాత్రమే మీ పార్టీ ఉంది అని అంటున్నారా? లేదు, ఖచ్చితంగా ప్రజలు మాకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు మా పార్టీకి. సో యువకులుగా మేము కూడా ప్రతి ఒక్కరికి అర్థం చేయాల్సిన విషయం అంటే మీరు అన్నారు ఫ్రీ బస్ అని. ఎస్, ఫ్రీ బస్ ఒక్కటే అమలు అవుతుంది. ఉచిత గ్యాస్ ఎక్కడ వస్తుంది? 500కి ఎక్కడ వస్తుంది? అదే విద్యుత్ ఎక్కడ వస్తుంది? అవన్నీ కూడా మీరు రండి నిరూపించండి. రైతు బంధు పడలేదు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు, ఏది 2000 ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఎక్కడ పూజ చేసిన ముఖ్యమంత్రి? ఎక్కడ ఇటుక పెట్టిండు ముఖ్యమంత్రి? కూల్చుడు తప్ప నిర్మించడం తెలియదు ఈ ముఖ్యమంత్రికి. గుంపు మేస్త్రి అన్నాడు కదా, నిర్మించడం తెలియదు ఈ మేస్త్రికి, కేవలం కూల్చడం ప్రజాపాలన అని చెప్పిండు. సరే, హైడ్రా బాధ్యతల మీద ఇప్పటి వరకు సమీక్ష చేసిండ ముఖ్యమంత్రి? హైడ్రా బాధ్యతలను కలిసిండా? ముఖ్యమంత్రి కంటే సమయం లేకపోవచ్చు, నేను 30 గంటలు చేస్తున్నాను అంటుండే, 24 గంటల టైం ఉంటే నేను 18 గంటలు 30 గంటలు నేనే కష్టపడుతున్నా అంటే నీ మంత్రులు ఏం చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే ఏం చేస్తుండే? ఒక ఎమ్మెల్యే కూడా పోయి ప్రజల బాధ వినలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము ప్రజాపాలన అని చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఇది ఎక్కడ ప్రజాపాలన అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. ప్రజాపాలన అంటే ఇప్పుడు
బీఆర్ఎస్ భవన్ది ప్రగతి భవన్ కాస్త మహాత్మా జ్యోతిరావు పులే భవన్ చేశారు. అక్కడ ప్రతి 2 వారాలలో వారంలో 2 రోజులు ప్రజల సమస్యను ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసుకుంటున్నారు. అలాగే మంత్రులు తెలుసుకుంటున్నారు. దాన్ని సార్ట్అవుట్ కూడా చేస్తున్నారు. ఎందుకు మీరు ఇలా అంటున్న పక్షాన మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గడీలు కట్టిండు అక్కడ, మళ్ళీ అదే కాంగ్రెస్ వాడు వచ్చి గడీలు గుల్లగొట్టే. సరే ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇక్కడ ప్రజాపాలన భవన్ మేము పెట్టినాము, ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా వారంకి 2 సార్లు ఇక్కడ వస్తా కూర్చుంటా, లేకపోతే మంత్రులన్నా వస్తామన్న. ముఖ్యమంత్రి జాడలేదు, మంత్రుల జాడలేదు, ఐఏఎస్కి అప్పచెప్పారు. ప్రజలు కూడా ఫస్ట్లో వెళ్ళారు తప్ప ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ తిరిగి కూడా చూస్తలేరు ఎవరు, ఎందుకంటే న్యాయం చేయకూడదు. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్ళింది కేసీఆర్ గారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, 33 కలెక్టరేట్లు. ఎందుకంటే వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయితే ఏమవుతుందంటే కలెక్టర్ ఆఫీస్ మన అందుబాటులో ఉంటే కలెక్టర్కి అర్జీలు పెట్టుకోవచ్చు అని చెప్పింది కేసీఆర్ గారు కదా. ప్రభుత్వం నడపాల్సిన తీరు అది. ప్రజాపాలన అని చెప్పి అందరినీ తెచ్చి ఇబ్బంది లేదు. ఎవరి జిల్లాల వారీగా వారు అక్కడ సమస్య పరిష్కారం చేసుకునే విధంగా పాలన అందించింది కేసీఆర్ గారు. మన ముఖ్యమంత్రి అన్న మాట ఏది ఇప్పటికీ పేర్లు మారుస్తే కాదండి. ఇప్పుడు యూనివర్సిటీలకు కూడా కొన్నిటికి పేర్లు మారుస్తా అన్నాడు కాదు, పేర్లు మార్చడం కాదు, ప్రజా పాలన అందించండి. మీరు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, డెఫినెట్లీ దానికి అనుకూలంగా పనిచేయాలి తప్ప కేవలం పేర్లు మార్చుకుంటాము, లేకపోతే పేద ప్రజల ఇల్లులు గులగొడతాం, ఉన్నోంది గులగొడతాం అని అంటే కాదు కదా. మీరు ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పినప్పుడు ఆ పాలన ఖచ్చితంగా అందించాలి. సరే, ఓకే. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు ఫ్రీ బస్ సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది. సక్సెస్ఫుల్ అనలేదంటే ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. ఇంప్లిమెంట్ అవుతుంది అని. సో మరి మిగతాది ఎందుకు అమలు కాలేదంటారంటే ఒకవేళ మీరు కూడా 10 సంవత్సరాల పాలన కొనసాగించారు, 10 సంవత్సరాల పాలనలో కొన్ని కుంభకోణాలు కూడా జరిగినాయని చెప్పేసి కూడా నాయకులు అంటున్నారు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? సరే, కుంభకోణాలని ఇప్పుడు 15 నెలల కాలం అయిందండి, జనాలు కూడా విసిగిపోయినారు. ఆధారాలు బయట పెట్టండి. స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేసిరు కదా, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, డ్రగ్స్ అన్నారు, కేటీఆర్ గారి అత్తగారి ఇంట్లో వెళ్ళి డ్రగ్స్ దొరికిందన్నారు, వాళ్ళ బామ్మగారి ఇంట్లో. ఎక్కడండి ఎన్ని కేసులు? ఈ కార్ రేసింగ్ అన్నారు, అయ్యో అరెస్ట్ చేస్తారు అన్నారు. హోంశాఖ మంత్రి అయిన దగ్గరనే ఉంది కదా, చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఆధారాలు లేవు. రేపు ప్రజల ముందు అరెస్ట్ చేయడం అంటే కాదు కదా, ఆధారాలు కూడా నువ్వు నిరూపించాలి. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా అలాంటి ఆధారాలు ఉంటే దమ్ముంటే అరెస్ట్ చేయండి. అరెస్ట్కి మాకేం కేసులో కొత్త కాదు, మా నాయకులకు 14 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి భయపడే లిల్లిపుట్టుకు భయపడతారని చెప్పి మేమైతే అనుకోవడం. ఖచ్చితంగా భయపడ్డాడు. తెలంగాణ గడ్డ మీద పౌరుషగల బిడ్డ, కేసీఆర్ గారి కడుపులో పుట్టిన బిడ్డ ఎప్పటికీ కూడా ఖచ్చితంగా భయపడారు. రైట్. అంత చెప్తున్న కేసీఆర్ గారి గురించి జనాల దగ్గరికి కేసీఆర్ గారు ఎందుకు రాలేక పక్షాన చూడొచ్చు. అలాగే అసెంబ్లీ ఆవరణంలోకి కూడా వచ్చినా కూడా బడ్జెట్ సమావేశంలో ఒక రోజు ఉండి హాజరేసుకొని పోతున్నారు, కానీ శాలరీ మాత్రం మంత్లీ ఎత్తుకుంటున్నారు. ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా మాట్లాడలేని పక్షాన కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో అన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆ లిల్లిపుట్కి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు అవసరం లేదండి. హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని తట్టుకోమన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. అయితే కేసీఆర్ గారిని ఏం తట్టుకుంటారు? కేసీఆర్ స్థాయి ఎక్కడ, వీని స్థాయి ఎక్కడ? స్థాయి అని ఉండాలి కదా, వయసు అని ఉండాలి, గౌరవం అనేది ఉండాలి. ఎస్, జానారెడ్డి అలాంటి వ్యక్తి కూడా ఉండుంటే, బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి అంటే ఎస్ ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతుండే. ముఖ్యమంత్రి భాష ఎట్లుంటుందో మీకు తెలియదు ఏం కాదు. తెలంగాణ సాధించిన వ్యక్తి ఈరోజు వచ్చి అలాంటి నాయకులను కూడా కూర్చునే అవసరం లేదని మేమే చెప్తున్నాం. ఓకే, ముఖ్యమంత్రి గారి భాష గురించి మీరు మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు కూడా నిండు సభా మీటింగ్లో కానీ తర్వాత కొన్ని సభలలో కానీ మాట్లాడిన పక్షాన కూడా చూడొచ్చు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? లేదండి, మేము ఇప్పుడు కూడా ఇంత వల్గర్ అయిన లాంగ్వేజ్ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం మేము వాడలేదు, యూజ్ చేయలేదు. ఏం మాట్లాడారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అంత వల్గర్గా లాగులిడుస్తాము. ఒక స్ట్రక్చర్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మార్చరికి పోయే పరిస్థితి ఇదా? ఒక ప్రతిపక్ష నేత మీద విమర్శలు చేయాల్సింది ఇదా? ఇంత దిగజారమైన పదాల తొండలు ఇడుస్తాము, గుడ్లు వీక్తాము, పేగులు మెడలు వేసుకుంటాము. నువ్వు గుండవా రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ప్రతిపక్షంలో ఉన్నావు, పోరాడినావు, ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు కూడా అధికారం నుండి అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడమని కేసీఆర్ గారు ఏనాడు కూడా అసెంబ్లీలో ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడే ఇలాంటి భాషను ఎప్పుడు అసెంబ్లీలో వాడలేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది భావితరాలకు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది అసెంబ్లీ అనేది. రేపు మాలాంటి యువకులకు కానివ్వండి అది ఆదర్శదాయంగా ఉండాలి అసెంబ్లీ తప్ప చిల్లర రాజకీయం ఒకవైపు. మేము రాజకీయ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ధీటుగా వారికంటే ధీటుగా
మాటలు సంధిస్తాం తప్ప, కానీ ప్రభుత్వంలో ఏర్పడినాక మాత్రం ఎప్పుడు అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయాలనేది ఏకైక ఉద్దేశం కేసీఆర్ గారితో ఉంటే. మేము ఇప్పుడు ముఖ్యమంత్రి తలుచుకున్నట్టు ఇప్పుడు ఏదో కేసులు అరెస్టులు అంటారు, అలా కేసీఆర్ గారు తలుచుకుని ఉంటే గెలిచే 6 ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి ఉండకపోతుండే కాంగ్రెస్ కానాడు. అది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, ప్రజాపాలన ప్రజల దాకా వెళ్ళాలి, 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరు అందుకోవాలి, దానికి ధీటుగా కూడా ఎమ్మెల్యేలు పని చేయాలి, ఎమ్మెల్యేలు మంచిగా వర్క్ చేస్తున్నారు, మంత్రులు కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో వెల్లడించడం జరుగుతుంది. ఇక ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే అభివృద్ధి అవుతున్నాయి అంటారా? మరి అభివృద్ధి పక్కన పెట్టండి, ఫస్ట్ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోకమని చెప్పండి ఆ ఎమ్మెల్యేలకి. నిన్న కూడా మర్చిపోయా, మన జూపల్లి మర్చిపోయా, మీ జగ్గారెడ్డి మర్చిపోతాడే, కేటీఆర్ ముఖ్యమంత్రి అని జూపల్లి అంటాడే. ఇదా ఫస్ట్ నువ్వు కూర్చోబెట్టి నీ ఎమ్మెల్యేలకి నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకో. వాళ్ళు మర్చిపోతున్నట్టు ట్యూషన్ క్లాస్ అన్న పెట్టించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి కనీసం ఒక క్లాసెస్ తీసుకోండి తప్ప ఇలా ప్రజలకు వచ్చి నవ్వులోపాలు కాకండి. మీకు అల్టిమేట్గా అవకాశం వచ్చింది, కానీ మీ అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కుంభకోణాలు తప్ప ఉష్క అమ్ముకునే దానిపైన ఈరోజు ఎంత జరుగుతుంది అనేది సీతక్క గారి ప్రాంతంలో కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది కూడా ఎంత ఉష్క అమ్ముకుంటున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం. ప్రతిదీ మా దగ్గర కూడా నోటెడ్ ఉంది. రేపు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేము, ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేది కూడా మేము. రైట్. గౌరవ్ సీతక్క గారి గురించి మాట్లాడారు. గౌరవ్ సీతక్క గారు మంత్రిగా పనిచేసామంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆమె కరోనా టైంలో ప్రతి గ్రామానికి సందర్శించడం, వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఇచ్చింది, అన్ని ప్రజల దాకా వెళ్ళింది, ఆదుకున్నది. కాబట్టి ఆమె అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తుంది. మీరు ఇసుక రవాణా అని చెప్పేసి ఏ విధమైన ప్రూఫ్ లేకుండా మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా అంటే డెఫినెట్గా ప్రూఫ్ ఉన్నాయండి, కానీ ఇప్పుడు మేము బయట పెట్టలేము కదా, మాకు సమయం వస్తుంది. దానికి కూడా ప్రతిదానికి సమయం సందర్భం అనేది ఉంటుంది. అది కూడా మా స్ట్రాటజీలో ఒకటి. మీరు కరోనాలో తిరిగిందంటే ఇప్పుడు ఎందుకు తిరుగుతలేదు మళ్ళీ సీతక్క? ఎందుకు పట్టించుకుంటలేము మెలుగు ప్రజలను అందరినీ కూడా? మంత్రి అంటే పదవి అల్టిమేట్గా కాంగ్రెస్ నాయకులకు పదవి ఇంపార్టెంట్ తప్ప ప్రజలు కాదు. అంటే కాంగ్రెస్ నాయకులు పదవిలో ఉంటే ఒక రకంగా ఉంటారు, పదవి లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. డెఫినెట్లీ కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన ఒక చీడపురుగు, ఒక దరిద్రం. ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకి కేవలం పదవి ఆకాంక్ష తప్ప ప్రజలకు మేలు చేయాలనేది లేదు. ఒక చిన్న క్వశ్చన్ అండి ఇక్కడనే, అంత చిత్తశుద్ధి ప్రజల మీద ఉంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? 50 ఏళ్ళు పరిపాలించింది కదా, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కదా, ఎందుకు ఇవ్వలేకపోయింది? నాణ్యమైన గంట 10 ఏళ్ళలో కేసీఆర్ గారు ఎలా చేయగలరు? ఛాలెంజ్ కట్టిండు ఆనాడు జానారెడ్డి గారు, కరెంటు తెస్తే నేను మీ పార్టీలో వచ్చి కలుపుకుంటాను. మేము ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం, కానీ వారిని అయితే మా పార్టీలోకి రాలేరు. కానీ ఖచ్చితంగా కరెంట్ ఇచ్చినాం కదా, కంటి వెలుగు ప్రోగ్రామ్ని తెచ్చినాం కదా, కేసీఆర్ కిట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు, మేనిఫెస్టోలో లేని రైతు బంధు కదా, రైతు బీమా ఇచ్చినాం కదా, ఎవరన్నా రైతు చనిపోతే కూడా. ఇంత డెవలప్మెంట్, రోడ్లు కానివ్వండి, ఇంటింటికి నల్లు ఇచ్చినాం. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుకి ₹1,00,000 ఖర్చు పెడితే వాళ్ళు ₹1,00,000 కుంభకోణం జరిగిందంట. ఆ ప్రాజెక్టు ఖర్చే 80,000 కోట్లు అయితే ₹1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందంట. సరే మా కుంభకోణం అనండి సార్, మీరు 1,50,000 కోట్లు తీసుకొని మూసీలో పోదామనుకుంటారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? అంటే మూసి ప్రక్షాళన, అంటే మూసి ప్రక్షాళన మళ్ళీ అభివృద్ధి కోసము మూసి ప్రక్షాళన చేస్తున్నా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మూసిరకపు ఆలోచన, ముఖ్యమంత్రి నోరే మూసి, ముఖ్యమంత్రి ఆలోచనలే మూసి. ఆ మూసి మీద తప్ప ఇప్పుడు రైతులు ఎంతమంది అండి? ప్రతి గ్రామంలో నీళ్ళు ఇడవరు అని చెప్పి పోరాటం చేస్తారు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలోనే పోరాటాలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ ట్యాంకర్లు చూస్తున్నాం, మళ్ళీ ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల ముందు నించున్న పరిస్థితులు చూస్తున్నాం తెలంగాణలో. మన ఏకైక ఆకాంక్షణ ఉండే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ పుట్టింది దానికోసం కదా. మళ్ళీ ఈ రాష్ట్రంలో నీళ్ళ కరువు వచ్చింది, మళ్ళీ నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, నిధులు లేవు. ముఖ్యమంత్రి అనే మాటన రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది నేను చెప్పుకోవాలని అంటే దిగజారుస్తున్నాను రాష్ట్రాన్ని. 10 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు మొదటి స్థానంలో ఉండే ప్రతి రంగంలో. సన్న బియ్యం ఇస్తున్నారని అంటున్నారు, వరి వండించింది ఎవరండి? పంజాబ్ని తలదన్న విధంగా తెలంగాణ రాష్ట్రం వరి వండియడంలో మొదటి స్థానంలో ఉండే. రైతు వేదికలు కట్టారు కదా కేసీఆర్ గారు, బోనస్ ఇచ్చారు కదా వాళ్ళకి. వీళ్ళు కూడా ఇస్తున్నారు కదండి, 500 బోనస్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారండి? వెళ్దాం రైతుల పక్షానికి వెళ్దాం మనం కూడా. ఖచ్చితంగా మీరు అన్నారంటే ప్రూఫ్ సగా నిరూపించండి. నేను ఛాలెంజ్ ఇస్తాను, తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా పర్వాలేదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అయినా పర్వాలేదు,
ఆ కెమెరాలు తీసుకొని రండి, మీరు రండి జర్నలిస్ట్గా, అక్కడ ఉన్న ప్రజలను అడుగుదాం, బోనస్ వస్తుందా, మీరు అన్నట్టు 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి తులం, లక్షకి తులం బంగారం వస్తుందా, 2,500 వస్తుందా అని అడుగుదాం. ఇవన్నీ ఉన్నాయి స్కీమ్లు, ఒకటి కాదండి. 6 గ్యారెంటీలు. అంటే ముఖ్యమంత్రి 420 కాబట్టి 420 హామీలు ఇచ్చిండు, అధికారంలోకి రామనుకోరు, ప్రజలు నమ్మి మోసపోయి అధికారం ఇచ్చిర్రు. అధికారం ఇచ్చారు కానీ పాలన ఎట్లా అందించాలనేది కాంగ్రెస్కి చేతగాని పని అది. రైట్. అంటే ఇప్పుడు మీరే అన్నారు, ఎందుకంటే అన్ని విధాలుగా కూడా చేయలేదు పక్షాన. గడిచిన సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు అప్పులు చేసి వెళ్ళిపోయిన సందర్భమే చూసాము. ఇప్పటికి కూడా దాని వడ్డీ మాత్రమే కడుతున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి నిజంగా అప్పుల పాలు చేసిపోయిన తెలంగాణను కూడా ఇలా చూడొచ్చు అంటారా? ఎస్, కేసీఆర్ అప్పు చేస్తే ఒక సెక్రటేరియట్ కట్టింది, కేసీఆర్ అప్పు చేస్తే ఒక యాదాద్రి కట్టింది, కేసీఆర్ అప్పు చేస్తే 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు కట్టింది, కేసీఆర్ అప్పు చేస్తే కేసీఆర్ 33 కలెక్టరేట్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే రైతు వేదికలు కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే కంటి వెలుగు తెచ్చిండు, కేసీఆర్ కిట్టు తెచ్చింది కేసీఆర్ గారు. మళ్ళీ నువ్వు గడిచిన 15 నెలల కాలంలో ₹1,00,000 కోట్ల అప్పు చేసినావు. మళ్ళీ నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు ఎక్కడొక్క ఇటుక వరిసినావు? నీ ఇంద్రం మిల్లేది ఇప్పటికీ? నీ రైతు బంద్ ఏది? మహిళలకు 2,500 ఏది? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏవి? జాబ్ నోటిఫికేషన్లు ఏవి రాష్ట్రంలో? నిన్ననే వేశారు కదండి జాబ్ మేళా అని చెప్పేసి కూడా, వరంగల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా వేశారు. జాబ్ మేళ వేసి ఇంతకుముందు దావోస్ పోయిండు, ఇప్పుడు జపాన్ పోతుండు. పోయిండు, మేము 1,00,000 కోట్లు తెచ్చినాము, 50,000 ఉద్యోగాలు తెచ్చినామన్నారు. ఎక్కడ ఉన్నాయి? మరి గతంలో మీరేం చేశారు? రండి గచ్చిపల్లి ప్రాంతానికి రండి, మేము ఏం తెచ్చినాం అనేది చూపిస్తాం. మా హయాంలో ఏం జరిగింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది మేము చెప్పాల్సిన. జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడున్న ప్రముఖులు కూడా ప్రతి ఒక్కరు అభినందించింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్న బ్రాండ్ అది. ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారంటే ఖచ్చితంగా మర్చిపోతారు, ఎందుకంటే ఒక పేరుకి ఒక వాల్యూ ఉండాలి. కేసీఆర్ అన్న ఒక పదానికి ఒక బ్రాండ్ ఉంది, ఒక సౌండ్లోనే ఒక వైబ్రేషన్ ఉందన్నమాట. అది కేసీఆర్ గారు. దేశ రాజకీయాలను మలుపు తిరిపిన వ్యక్తి కేసీఆర్ గారు అనేది మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. రైట్. కేసీఆర్ గారి గురించి ఇంతగానం మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మీకు ఎంత ఇచ్చారు ఏంటండి? అంటే కాంగ్రెస్ నాయకులను తిట్టమని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు, అంటే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళే అంటున్నారు. కేవలం తిట్టేయడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రతి సభలో కానీ ప్రతి మనిషితో కానీ తిట్టేయడానికి మాత్రమే బీఆర్ఎస్ వర్క్ పనిచేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఏదైనా పని చేద్దామంటే అడ్డుపడతారు, ఏది సంక్షేమ పథకం ముందుకు వేసుకున్నా కూడా అడ్డుపడతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మరి? ఎస్, కేసీఆర్ గారు చెప్పినారంటే కేసీఆర్ మాకు ఇచ్చింది ఒక ఆత్మగౌరవం, తెలంగాణలో ఆత్మగౌరవంగా బతకాలి, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, నేనేం శాశ్వతంగా నేను 1000 ఏళ్ళు బతకటం కాదు, రేపు తెలంగాణ భవిష్యత్తు మీరు యంగ్ జనరేషన్ రేపు వచ్చేది తెలంగాణ, అది వారి ఆలోచన. ఆ స్ఫూర్తిదాయకంగా ఖచ్చితంగా మా పార్టీలో ఉన్నాం కాబట్టి, పార్టీయే కాదండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా తెలంగాణ బిడ్డ ఎవరైనా కానివ్వండి, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా పోరాడాలి. ఆ పోరాటమైన స్ఫూర్తి మాలో ఉంది. బీఆర్ఎస్గా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్తున్నాం, ఎండగడుతున్నాం. ప్రజల నుంచి వస్తుంది అది స్వచ్ఛందంగా. మేమేం పేడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు. మీ దగ్గర కూడా పేడ్ ఆర్టిస్టులు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నారు, రేపు రాబోయే ప్రభుత్వం మాది. నీ పేడ్ ఆర్టిస్టులు ఎవడైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మా నాయకుల పైన విమర్శ చేస్తుంటే ఒక్కడు కూడా పార్టీ మారకుండా చూసుకోవాల్సిందిగా చెప్తున్నాం. ఎలక్షన్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ నీ పార్టీలో నుంచి మారకుండా కాపాడాల్సుకున్న బాధ్యత నీది. రైట్. పార్టీలో నుంచి మారకుండా అని చెప్పేసి కూడా ఇందాక మీరు ఒక సబ్జెక్ట్ తీశారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న సందర్భం కేసీఆర్ గారిది చూడొచ్చు. మరి దాని ఎలా అంటారు? మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా, దానం నాగేందర్ పంజగుట్ట కాడ సిగరెట్లు అమ్ముకుంటూ కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకిన ఇంటి మీద వాళ్ళతో అన్నాడు. ఇప్పుడు దొంగచాటును ఎట్లా 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నాను నీ పార్టీలో? ఆ పార్టీలో జాయిన్ చేసుకొని కూడా పార్టీలో లేమని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ కూడా. ఎందుకు లేరని చెప్పుకుంటున్నారు కదా, మేము ఇప్పుడు లేము, మేము మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నాం అంటే భయం, ఓటమి. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, స్పీకర్ ఏమో రిజర్వ్ చేసి పెట్టుకుంటూ, స్పీకర్ ఆదేశాలు లేకుండా దీనిపైన మేము సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాం. స్పీకరే చెప్పలే కానీ సభా సాక్షి ముఖ్యమంత్రి అంటాడు, ఇక్కడ ఎలాంటి ఒక బైపోల్ రాదని చెప్పి. అంటే స్పీకర్ని కూడా డిక్టేట్ చేస్తుండే ముఖ్యమంత్రి, స్పీకర్కి ఆదేశాలు పంపిస్తుండే ముఖ్యమంత్రి సభా సాక్షిగా ఆన్ రికార్డెడ్గా. అంటే దీన్ని బట్టి ఆలోచించాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కానీ మనం కూడా దానికోసం ఎక్కువ మాట్లాడాలి. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బైపోల్ వస్తుంది. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండానే బలమని, ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించారు. తెలంగాణకి శ్రీరామ రక్ష కేవలం కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు ప్రజలంతా కూడా. రైట్. ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఆహ్వానించే సందర్భం ఏమన్నా చూడొచ్చా? ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఉండదు. ఇక అదంతా మా కేసీఆర్ గారి అధిష్టానం వారి చేతుల్లోనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే సార్ అన్న మాట ఏంటంటే, ఇక పోయినోడు మనోడు కాదు, తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దినట్టుగా ఈరోజు మనం అధికారంలో లేమని చెప్పి మనల్ని నిడిచిపెట్టిన పోయినోడు కాదు. మనకు వద్దు అలాంటి వాళ్ళు. ఖచ్చితంగా కష్టపడే నాయకుడికే రేపు రానున్న రోజుల్లో పదవులు వస్తాయని కూడా మేమందరం ఆశిస్తున్నాం. వారి ఆలోచన విధానం కూడా అదే ఉంది. ఎందుకంటే రేపు రాబోయే నాయకులు కేటీఆర్ గారు కూడా వాళ్ళ సూచన మేరకు ప్రతిరోజు గ్రౌండ్ రిపోర్ట్, ప్రతిరోజు వారి వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజు వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. సమయానుసారం సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ప్రతి ఒక్క నాయకుడితో కలవడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఒక వర్డ్తో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, అభివృద్ధి బాటల వైపు సాగించుకున్నాం. 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో కేసీఆర్ గారి పరిపాలన చూసాం. నీళ్ళు ఓకే, నిధులు పెట్టుబడులు అదే, నియామకాలు ఏమైనాయి మరి? అంటే యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికి కేవలం ఒక గుండు సున్నా అంటే వారి కన్నీటి వాళ్ళు కన్నీటికి కారణమైన వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా చూసాం. సో అదే సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని అదే ధీటుగా కూడా విద్యార్థి వాళ్ళు గెలిపించిన సందర్భాన్ని చూసాం. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారంటే విద్యార్థి నాయకులు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా మా పైన వ్యతిరేకత వచ్చి ఇలా కాంగ్రెస్ నాయకులు దాన్ని క్యాచప్ చేసుకున్నారు. కేసీఆర్ గారు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ? కేవలం గవర్నమెంట్ జాబ్లు కాదు, మీకు అఫీషియల్గా వెబ్సైట్లలో ఉంటుంది చూడండి నోటిఫికేషన్. ముఖ్యమంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినాను, మళ్ళీ నోటిఫికేషన్ ఏది? పెళ్ళే కాలే, సంసారమే కాలే, పిల్లలు పుట్టినంటే ఎలా ఉంటుందండి? జాబ్ నోటిఫికేషన్ ఇస్తే పిల్లలు నోటిఫికేషన్కి అప్లై ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు నోటిఫికేషన్స్ ఇస్తే మళ్ళీ విద్యార్థుల దాకా ఎందుకు అందలేని పక్షాన చూడొచ్చు, విద్యార్థులకు ఎందుకు ఆ జాబులు ఇవ్వలేని పక్షాన చూడొచ్చు? ఎందుకు రాలేదండి? ఖచ్చితంగా వచ్చినాయి. మీరు కేవలం ప్రభుత్వ రంగానే చూస్తున్నారు కానీ ప్రైవేట్ రంగంలో కూడా అదే విధంగా ఇచ్చినాం కదా. ఉద్యోగాలు అంటే కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలే చూడొద్దు. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల మంది ఉండొచ్చు నిరుద్యోగులు పిల్లలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, కానీ అక్కడ జాబ్లు మనం కాంట్రిబ్యూట్ చేయాలి ఒక పర్ ఇయర్ 2 lakhs కదా, మనం అందరికి ఇవ్వలేము. సో దానికి ఆల్టర్నేటివ్గా కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ గారు వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండే అభివృద్ధి, ఐటీ కంపెనీలు తేవడంలో ధీటుగా ప్రతి రాష్ట్రాన్ని తలదన్నే విధంగా మనం ఒక ప్రోగ్రెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మేము వైలెన్స్ని కంట్రోల్లో పెట్టినాం. ఇక్కడ కరెంటు బాగుంటుంది, ఇక్కడ పర్యావరణం బాగుంటుంది, ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ కంపెనీ పెడితే చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా కేటీఆర్ గారు వారు ఉన్న అవకాశాన్ని ప్రతిదీ సద్వినియోగం చేసుకుని ఈరోజున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రైవేట్ రంగంలో కూడా ప్యాకేజీలు ఎందుకు బాగాలేవండి? బాగున్నాయి. క్యాబ్ ఫెసిలిటీ ఉంది, ఎందుకు బాగాలేదు ప్రైవేట్ రంగంలో కూడా? అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మన దావస్ వెళ్ళి చాలా పెట్టుబడులు, చాలా కంపెనీలు తీసుకొచ్చిన సందర్భం కూడా చూడొచ్చు. నేను అదే అడిగినాను. ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, ఏవి మళ్ళీ ఇప్పటివరకు? నిన్న మీరు జాబ్ మేళ పెడితే అక్కడ ప్రజలంతా కూడా అది ఎలా వచ్చారు, పిల్లలంతా కూడా యువకులు మీరే గమనించారు, న్యూస్లలో రావడం జరిగింది. అంటే ఇంత నిరుద్యోగులు మళ్ళీ ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేస్తారు? మీరు ఇంక ఉండేది 3 ఏళ్ళు 2 ఏళ్ళు, వాళ్ళు అంతలోపు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు? ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సంక్షేమం అనేది కూడా మీరు ఖచ్చితంగా దానిపైన కూడా మీరు ముంగటకు వచ్చి ప్రజలకు తెలియాలి. ఎప్పటి వరకు ఇస్తారని ఎప్పుడు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు? మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోరాడే తత్వం చూస్తున్నాం. సెక్రటేరియట్లో 20% కమిషన్ అని చూస్తున్నాం మనం. ఆర్టీసీలు పోరాడడం చూసినాం మనం. ఆశా వర్కర్ల మీద పోలీసుల దాడి అండి, మహిళల పట్ల ఎంత అసభ్యంగా పోలీసుల తీరు. ఈరోజు ప్రతి రంగం నుంచి కూడా వృద్ధుల కాడికి వృద్ధులను కూడా మోసం చేస్తుంది, వికలాంగులను కూడా మోసం చేస్తుంది. కేసీఆర్కి ఎవరు అడిగారు? 2,000 పింఛన్ చేయమని, 200 ఉన్న పింఛన్ 2,000కి తీసుకోండి కేసీఆర్. ఎవరు అడగకపోయారు. 4,000 ఇస్తాను, మళ్ళీ ఎంత బాకీ ఉన్నావు ఇప్పటికీ 15 నెలల కాలంలో? ఇలాంటివన్నీ గొప్ప స్కీమ్లు ఈరోజు మనం అంతా చెప్పుకుంటూ పోతే అది ఒక రోజు కూడా జరపదు కేసీఆర్ గారు చేసిన. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మీరు కొన్ని మాటలు అనడం జరిగింది. అంటే తెలంగాణ తల్లి కాదు, కేవలం కాంగ్రెస్ తల్లి, అభయహస్తం మాత్రమే ఉంది. అంటే ఒక తల్లి అంటే నిండుగా చూడొచ్చు కానీ కేవలం కాంగ్రెస్ తల్లి మాత్రమే అక్కడ పెట్టారు, సోనియా గాంధీ బర్త్డే రోజే అక్కడ పెట్టారని చెప్పేసి కూడా సందర్భం అంటున్నారు. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అలా పెట్టాల్సిన అవసరం ఏముంది? సామాన్య అంటే ఇంట్లో ఉండే అమ్మలు ఎలా ఉంటారో అదే రూపంలో సెక్రటేరియట్ ముందు పెట్టడం అనేది జరిగిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు?
ఆమె తెలంగాణ తల్లి అనుకో, ఆమె సోనియా గాంధీ తల్లి. ఉమ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకో తల్లి ఏమో ఆమె పుట్టినరోజు కానుకగా ఆమెకు అందజేసింది అనమాట. మేము ఎక్కడ కూడా సామాన్యులు అంటే ఇప్పుడు నేను ఒక సనాతన ధర్మం ఉన్నాం కాబట్టి నేను ఒక మందిరంకి వెళ్తాను. ఉమ్, అక్కడ మా తల్లిని చూస్తాం, అమ్మవార్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వజ్ర వైడూర్యాలు కిరీటాలు అన్నీ అలంకరించుకొని ఉంటాయి అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ తల్లి తేవడం అనేది ఉద్యమం టైంలో వచ్చింది. మేము అధికారంలో వచ్చినప్పుడు రూపొందించిన తల్లి కదా తెలంగాణ తల్లి. ఆనాడు కవులు, కళాకారులు, మేధావులు, కేసీఆర్ గారు వాళ్ళందరితో చర్చించి రూపొందించిన తల్లి తెలంగాణ తల్లి. వజ్ర వైడూర్యాలతో పాటు బతుకమ్మ కూడా ఉంది. మళ్ళీ తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ కదా. అవును. ఈ దేశవ్యాప్తంలో కేవలం బతుకమ్మ ఆడేది తెలంగాణ రాష్ట్రంలోనే కదా. దాన్ని ఢిల్లీ దాకా మనం తీసుకుపోయిందంటే అది కవితక్క గారి గొప్పతనమే కదా. అలాంటి బతుకమ్మను కూడా మీరు తెలంగాణ తల్లి నుంచి పేరు చేసినప్పుడు ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లిగానే ఉంటుంది తప్ప రాగానే ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే వాళ్ళ తల్లిని వాళ్ళ ఇంటికే పంపిస్తాం. మళ్ళీ అక్కడ తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా పెడతాం. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్నే మీరు ఇలా చెప్తున్నారు కదా, దాన్ని ఎందుకు మళ్ళీ జియో పాస్ చేయలేకపోయారు మీరు 10 సంవత్సరాల పాలనలో? జియోలో అవన్నీ అవసరం లేదండి. తెలంగాణ తల్లిని మనం తల్లిగా పెట్టుకున్నామంటే ఇక దానికి జియో అన్నట్టు. సరే జియో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కకి, సెక్రటరీ పక్కకి అంబేద్కర్ గారి స్టాచ్యూ 125 అడుగుల. అవును. దేశంలోనే ఎవరు కట్టలేరు అంత పెద్ద. అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చి మనం ఓపెనింగ్ చేస్తాం. ముఖ్యమంత్రి ఒక్కనాడన్న పోయి వారికి ఒక పూలు సమర్పించడం చూసినా, ఒక పూలమాల వేయడం చూసినా, అది దళితుల పట్ల ఉన్న ప్రేమ. ముఖ్యమంత్రి విగ్రహం ఉండాలి, లేకపోతే సోనియమ్మ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహంకి పోవడానికి సమయం ఉంటుంది తప్ప అంబేద్కర్ గారికి పూలమాల అర్పించే తత్వం లేదు. అంటే కేసీఆర్ గారు కట్టిరు కాబట్టి. మళ్ళీ కేసీఆర్ కట్టిరంటే సెక్రటరీలో ఎందుకు కూర్చుంటున్నాం? మళ్ళీ సెక్రటరీలో ఎందుకు కూర్చుంటుండే? ఇంట్లోకి నడిపి పరిపాలన ఇట్లా నీ జుబ్లీహిల్స్ పాలన కొనసాగుతుంది తప్ప నువ్వు సెక్రటేరియట్కి కూడా రాక ఇప్పటికి 5-6 నెలలు గడిచిపోయి అనుకుంటా నాకు తెలిసి. సరే, ఇప్పుడు మీరు అన్నది కూడా మహనీయులను తలుచుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి మీ ఇంటెన్షన్గా చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా పెట్టినాం కూడా కొన్ని యూనివర్సిటీలకు. జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టడం జరిగింది, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టడం జరిగింది, కొమరం భీం జిల్లాలో వారి పేరు పెట్టడం జరిగింది. జిల్లాకి మేము చేసినాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి పేర్లపైన వెళ్తాం. రైట్. అమరులకు ఏం చేశారు? 10 సంవత్సరాల పాలనలో అమరులకు, వాళ్ళ కుటుంబ క్షోభానికి మీరు ఏం చేశారు? మేము చేసినామంటే చాలా అభివృద్ధి, వాళ్ళకు కూడా సంక్షేమాలు అందించారు. శ్రీకాంతాచారి తల్లికి ఏం చేశారు? పాలమూరి సువర్ణక్క వాళ్ళ అన్నకి ఏం చేశారు? ఇలా పోలీస్ కిష్టన్న వాళ్ళ ఇంటికి ఏం చేశారు? ఇవన్నీ ఏం చేశారు అసలు? ఖచ్చితంగా మేము చేసింది చెప్పుకోలేకపోయినాం, అదే మా ఫాల్ట్ తప్ప. వాళ్ళకి ఎంత కడుపులో పెట్టి చూసుకోవాలో ఖచ్చితంగా ఉద్యమకారులను, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను మేము పెట్టుకున్నాం. శ్రీకాంతాచార్య గారికి వారి పేరు మీద ఒక విగ్రహ ఆవిష్కరణ చేసినాం. వారి పేరు మీద కూడా ఒక ఇన్స్టిట్యూట్కి పేరు పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కూడా మర్చిపోలేదండి ఉద్యమకారులది. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఉద్యమకారులను మర్చిపోయే పరిస్థితే లేకుంటే శ్రీకాంతాచార్య గారు కూడా వాళ్ళ తల్లికి కూడా నామినేట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎవరికి తక్కువ ఇవ్వలేదే. ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చినాం, న్యాయం అందేలానే పరిపాలించినాం తప్ప మేము ఏది చారిత్రక విషయం అనుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక రేషన్ కార్డు ఇచ్చి చారిత్రక విషయం అనుకుంటాడు, కానీ మేము ఎంతో అభివృద్ధి చేసి కూడా ఏది కూడా చారిత్రక విషయం అనుకోలేదు. ఇది పరిపాలన భాగం అని చెప్పి పోయినాం తప్ప ఏది చారిత్రక విషయం అని మేము అనుకోలేదు. చారిత్రాత్మక గురించి మాట్లాడుతున్నారు అంటే కేవలము చరిత్రలో మిగిలిపోయినది కేసీఆర్ గారని మీరు అంటున్నారు. అయితే 100% డౌట్ లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మారుతారు. ఈరోజు ఇంకొకరు ఉన్నారు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మాత్రం ఒక్కరే కదా కేసీఆర్ గారు. తప్పకుండా తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు ఉంటారు. ఇప్పుడు మీరు అడగవచ్చు ఏ విధంగా మీరు వారని. ఇప్పుడు 2011లో వరల్డ్ కప్ జరిగింది, ఎవరి సారథ్యంలో జరిగింది? కేసీఆర్ గారి సారథ్యంలో జరిగింది అంటారు. మీరు ధోని వారి సారథ్యంలో క్రికెట్ జట్టు గెలిచింది తప్ప అలా ఒక ధోని అనే పేరుని మనం గుర్తుపెట్టుకుంటాం తప్ప స్టాఫ్ని అందరినీ గుర్తుపెట్టుకోం కదా, ప్లేయర్లందరినీ కూడా. ఖచ్చితంగా అట్లా కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి తెలంగాణకి బాపు కదా. ఇప్పుడు స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ కాబట్టి ఈరోజు మనం మహాత్మా గాంధీ గారిని పోల్చుకుంటాం. అంతేగాని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టండి అంటాం. పోరాడంది తెలంగాణ కాంగ్రెస్ అది ఇవ్వలేదు కదా. సోనియా గాంధీ ఇచ్చిందంటే ఇంత పోరాటం చేసింది. మళ్ళీ మీరేం విలువ పెడుతున్నారు? శ్రీకాంతాచార్య కానీ ఉద్యమకారులకు కానీ ఉద్యమ నాయకులకు మీరేం విలువ పెడుతున్నారు? ప్రాణాలు అర్పించారు కదా. 1200 మంది బలిదానం తీసుకుందని స్వయాన ముఖ్యమంత్రి అన్నాడు కదా.
1200 మంది పిల్లల గోస పంచుకుంది. ఈమె సోనియా గాంధీ బలిదేవత అని చెప్పిండు అన్న టీడీపీలో ఉన్నప్పుడు. రైట్. కాంగ్రెస్లోకి రాగానే తల్లి అయిపోయిందా? కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితక్క, హరీష్ రావు గారు అంటారు. లేదు కేవలము మేము ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. లేదు ఇదంతా మా కృషి వల్లనే, మేము పార్లమెంట్లో చర్చించడం వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే తెలంగాణను ఇప్పటిదాకా అనౌన్స్మెంట్ చేసింది ఆమె అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, తెచ్చుకొని ప్రాణత్యాగాల మధ్య చేసుకున్న మేమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? మీరు నాకు తెలిసి జాతిరత్నాలు మూవీ చూసి ఉండొచ్చు. చూసాను. వాళ్ళు ఒక ఫంక్షన్లో ఒక గిఫ్ట్ ఇస్తారు, వాళ్ళు వీళ్ళు కూడా ముగ్గురు చేయిస్తారు అనమాట. అంటే తెచ్చిన భాగంలో మేము కూడా ఉన్నామని చెప్పి అలా కామెడీ పీసులు తప్ప వీళ్ళు సాధించింది, పోరాడింది ఎవరు అనేది ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లగారికి తెలుసు. ఇది కేసీఆర్ గారు సాధించిండు, కేసీఆర్ తాత సాధించిండు తెలంగాణ అని చెప్పి కూడా ఈరోజు మనం చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు క్రెడిట్ అండి. అంటే ఉద్యమ సమయంలో వీళ్ళు లేరంటారా? ఎవరున్నారు? వీళ్ళు లేరా? వీళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడున్నారు? ఆపోజిట్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి, విద్యార్థుల మీదకి రైఫిళ్ళు, లాఠీలు తెచ్చుకొచ్చిన ఘనత వీళ్ళది కదా. రేవంత్ రెడ్డి వీళ్ళందరిది ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగం మందిది వారు. ఎందుకంటే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా అన్నాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అల్టిమేట్ రేవంత్ రెడ్డి నోరుతో కూడా అన్నాడు ఆ రోజు. రైట్. రాజకీయ విమర్శలు వేరే ఉండొచ్చు. రైట్. ఇప్పుడున్న ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుల్లో ఆనాడు కేసీఆర్ గారు తలపెట్టిన జై తెలంగాణ అనే నినాదంతో దీక్షను చేపట్టినాడు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాడలేదా? నేను మీకు ఎగ్జాంపుల్ అదే ఇచ్చిన. క్రికెట్ చాలా మంది ఆడారు, కానీ ఎవరి సారథ్యంలో జరిగింది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. మొన్న రోహిత్ శర్మ గారి సారథ్యంలో జరిగింది, కానీ క్యాప్టెన్నే చూస్తారు తప్ప ప్లేయర్ని ఎవరు చూడరు. సో అల్టిమేట్గా క్యాప్టెన్ డిసిషన్, అంటే క్యాప్టెన్ని గుర్తుపెట్టుకుంటారంటే క్యాప్టెన్ డిసిషన్ కీలకం ఉంటుంది. గ్రౌండ్లో ఎవరితో బౌలింగ్ వేయాలి, ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలనేది పూర్తిగా క్యాప్టెన్గా అధికారం కదా. టాస్ గెలిచినప్పటి నుంచి ఇక్కడ కూడా ఏ పార్టీతో ఉండాలి, ఏ పార్టీతో పొత్తు ఉండాలి, పై ఎత్తులకు ఎత్తులు వేయాలి, అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యం కేసీఆర్ గారు. రైట్. మీరు అన్నారు ఎత్తులకు ఎత్తులు, పై ఎత్తులు అని చెప్పేసి. కేసీఆర్ గారు కూడా దాన్ని నిజం చేసుకున్నారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో నుంచి కీలకంగా పాత్ర పోషించిన ఈటల రాజేందర్ గారిని పక్కకు పెట్టలేదా? లేదంటే వారిపైన అవినీతి వచ్చింది. ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మేము బయట పెట్టడం జరిగింది. ఈడీకి అప్ప చెప్పినాం, ఎంక్వైరీలు జరిగినాయి. బీజేపీలో పోగానే కేసులన్నీ మాఫీ జరిగిపోయినాయి. పార్టీలకి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అనేది ఏమి ఉండదండి. ఖచ్చితంగా అల్టిమేట్గా మేము ఎప్పుడు కూడా అవినీతికి లేకుండా, అవినీతికి పాల్పడకుండా ఎవరు వర్క్ చేసినా కూడా మా పార్టీలు వారు ఒక్కరు తప్ప ఇంకెవరు పోయారండి. ఉద్యమకారులు ఎవరు వెళ్ళలేదు కదా, అందరు పార్టీలోనే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చిన మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీకి వెళ్ళారు తప్ప ఉద్యమకారులు అంతా కూడా బీఆర్ఎస్ అండగానే ఉన్నారు, బీఆర్ఎస్లోనే ఉన్నారు. కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి నమ్మి బలంగా కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. రైట్. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే, పొత్తుతో కూడిన రాజకీయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే బీజేపీతో మీకు సంబంధాలు ఉన్నాయంట? బీజేపీతో సంబంధాలు ఉంటే మా ఆడబిడ్డ కేసీఆర్ గారి కూతురైన కవితమ్మ 5 నెలలు జైలు ఉండకపోతుంది. వాళ్ళతో మాకు పొత్తుంటే అసలు మేము అరెస్టే కాకపోతే మా పేరు రాకపోయి. ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు మీరు ప్రస్తావించిన వాడు చెప్తున్నా, ఆయన పేరు, ఆయన పైన అవినీతి బయట పెట్టినాం, ఆయన పైన కేసు లేదు. కానీ మేము ఎలాంటి అవినీతి చేయకపోయినా, మాకు సంబంధం లేకపోయినా లిక్కర్ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మా నాయకుడు. అంటే లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క పాత్ర లేదు అంటారా? లేదు, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇప్పటివరకు ₹1 ట్రాన్సాక్షన్ చూపించలేకపోయింది ఈడీ. ఏం మాట్లాడతారు? కేవలం ఆమె పైన జరిగింది అపవాదు తప్ప ఆధారాలు ఎక్కడ కూడా లేవు. ఆరోపణలే, ఆధారాలు లేవు. ఆధారాలు చూపించండి ఖచ్చితంగా అని కూడా మేము బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. బీజేపీ దీంట్లో మీరు ఎందుకు పాత్ర లేదనుకుంటే ఈడీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. వాళ్ళు అరెస్ట్ చేయకముందుకే, వాళ్ళ నుంచి నోటీస్ రాకముందుకే ఇక్కడ బీజేపీ ఎంపీలు అంటారు కవిత అరెస్ట్ అయిపోతుంది. కేవలం వాళ్ళ ఎంపీ సీట్లు గెలవడానికి ఒక ఆడబిడ్డని పావులా వాడుకున్నారు. కానీ కేసీఆర్ గారి కడుపులో పుట్టిన ఒక డాటర్ ఆఫ్ ఫైటర్గా ఆమె ఖచ్చితంగా పోరాడింది. 5 నెలలు ఆమె ఆత్మస్థైర్యంతో జైల్లో ఉండదు. ఒక బ్యాడ్ ఫేస్, ఒక జనరల్గా ఒక మగ వ్యక్తి ఉండాలంటే ఎంతో బాధాకరమైన విషయం. అలాంటిది ఒక మహిళ అయినప్పటికీ కూడా ఎలాంటి అవినీతి చేయకపోయినా కేవలం ఆరోపణలు 5 నెలలు
ఆ జైలు జీవితం గడిపింది అనేది ఆషామాషి విషయం కాదని కూడా మేము తెలియదు. రైట్. రీసెంట్గా కూడా మేము ఒకటి కాంగ్రెస్ నాయకురాలు అయినటువంటి ఒక మాట అన్నారు. అంటే మీరు వచ్చింది కేవలము బెయిల్ మీద మాత్రమే అని చెప్పేసి అన్న సందర్భం కూడా ఉన్నాయి. అంటే కవిత గారు కేవలం బెయిల్ మీదనే బయటికి వచ్చారంటారు, లేకపోతే ఇంకా నిజంగానే ఆమె కంప్లీట్గా కేసులు కానీ ఎటువంటి సంబంధం లేకుండా వచ్చారంటారు అసలు? ఎస్, రేవంత్ రెడ్డి మీద కూడా చాలా కేసులు నోటికి దొరికిన రెడ్ హ్యాండెడ్ దొంగ. ఇక్కడన్నా ₹1 ఆధారాలు చూపించాలి, అక్కడైతే 50 లక్షలతో దొరికిన దొంగ కదా బెయిల్ మీద వచ్చింది. ఫస్ట్ మేము ముఖ్యమంత్రిని విమర్శించుకోండి. మేము ముఖ్యమంత్రి కూడా బెయిల్ మీద వచ్చి తిరుగుతుండే ఇప్పుడు బయట. మేము ముఖ్యమంత్రిని విమర్శించిన తర్వాత మా నాయకురాలు అన్నాడు మీకు ఆ స్థాయి మీద కాదు, మీ విమర్శించేందుకు ఎలాంటి ఆస్కారం లేదు, ఖచ్చితంగా మీ నాయకులను ఫస్ట్ విమర్శించండి. రైట్. ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు కూడా ఎలా ఉందంటే కొన్ని సందర్భాల్లో గుళ్ళని డెవలప్ చేసుకున్నాం అంటున్నారు, తర్వాత ఇంకోటి మెడికల్ కాలేజ్, ఇంకా అన్ని రంగాలలో కూడా విద్యా వ్యవస్థ రంగాలలో కూడా అన్ని దాంట్లో కూడా ముందున్నామని చెప్పేసి మంత్రులు అంటున్నారు. అంటే రీసెంట్గా అటవీ శాఖ కానీ, తర్వాత ఇంకా రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ కానీ, క్రీడలా కానీ వీటన్నిటిలో కూడా ముందంజన ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే అవుతున్నాయి అంటారా? ఎక్కడ అవుతుందండి, ఎక్కడ పనులు అక్కడ ఆయన 1000 రకాల హాస్పిటల్కి మన కేసీఆర్ గారు భూమి పూజ చేసి సగంలో ఇప్పుడు వరకు ఆగిపోయింది. చేస్తే ఉచిత విద్యుత్ కలుగుతుంది, అక్కడ వైద్యం జరుగుతుంది కదా పేదవాడికి. ఆ పనిని కొనసాగించండి. నీ బుల్డోజర్లు మొన్న హెచ్సివి ప్రాంతంలో చెట్లు నరకడం కాదు, నీ బుల్డోజర్లు 100 ఏదైతే బుల్డోజర్లు పెట్టినా ఆ వర్క్ అంతా ఇక్కడ చేయండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధి కోసమే హెచ్సియు భూమిని తీసుకున్నాము, అక్కడ అంటే కొంచెం మంచిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే తీసుకున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ మోర్ దెన్ లేదు, ఇదంతా కేవలం ఖజానా ఖాళీ అయిపోయింది, వీటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసి డబ్బు కోసమే ఇలా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మరి? ఖచ్చితంగా డబ్బు కోసమే. డబ్బు కోసం అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం పని ఉంటుంది? 400 ఎకరాలు తీసుకొని అక్కడ ఆయన ఏం అవసరం ఉంటుంది డబ్బు కోసం? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు డబ్బు అవినీతి చేయాలి, ఎందుకంటే ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిర్రు. సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ రీప్లేస్మెంట్ చేయాలి, మళ్ళీ రాహుల్ గాంధీకి పంపించాలి, సోనియామ్మకి పంపించాలి, వాళ్ళ అమ్మకి అన్నకు పంపించాలి కదా డబ్బులు. ఇలాంటి భూములు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా ముందు నుంచి రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తుండు. ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ కూడా కేవలం బయట నుంచి స్వచ్ఛందంగా ఆ విద్యార్థులది ఒక ఏదైతే పోరాట స్ఫూర్తి ఉండనో దాన్ని మనం మలినం చేయొద్దు, మనం రాజకీయం చేయొద్దు అని చెప్పి కూడా మేము ఎక్కడ లేదు. ఖచ్చితంగా మేము అక్కడ 75% మీకు తెలిసిన విషయం అయితే అక్కడ నాన్ లోకల్స్ ఉంటారు, కేవలం 20% మట్టుకే తెలంగాణ మన యువకులు అందులో చదువుకుంటున్నారు తప్ప నాన్ లోకల్ అనేది 75% వాళ్ళు స్వచ్ఛందంగా కొట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మెడలోంచి వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి. ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా దాని మీద చెప్పడం జరిగింది. మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగానే మేము ఒక ఈకో పార్క్ లాగా చేస్తాం, దాన్ని తిరిగి ఆ భూమిని ఖచ్చితంగా వాళ్ళ విద్యార్థులు ఏదైతే పోరాటం చేశారో వాళ్ళ స్ఫూర్తిదాయకంగానే దాన్ని పర్యావరణాన్ని నాశనం చేయకుండా కాపాడతామని. రైట్. రేవంత్ రెడ్డి గారు ఇలా ఆలోచించారని చెప్పేసి మీరు అంటున్నారు. రేపన్నాడు అధికారంలోకి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అదే 400 ఎకరాలను కూడా మళ్ళీ ఇంకో ఏ దానికన్నా వాడుకోరు అని గ్యారంటీ ఎలా ఇస్తారు మీరు? ఎస్, ప్రతి ఒక్కరు ప్రెస్ ముంగటనే రాజకీయం అంటేనే సంచులు నింపుకోవడానికి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీన్ని కేటీఆర్ గారు కూడా చూడొచ్చు కదా మరి? లేదండి, ఎలాంటి మాకు అలాంటి అవినీతి లేదు, మాకు ఓడికి ఇచ్చేది లేదు, మాకేం ఢిల్లీ బాస్లు లేరు. మాకున్న ఏకైక మేమే మాకు బాస్లు అంటేనే తెలంగాణ ప్రజలు. ఆల్వేస్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళకి ఒక ప్రాంతీయ పార్టీగా అభివృద్ధి చేయడం ఒకవైపు అయితే సంక్షేమం అందించడం కూడా ఒకవైపు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి నడిపేగల కేవలం ఆ చాతుర్యం అనేది ఉంది కేసీఆర్ గారికి. కాబట్టి తిరిగి వారు ముఖ్యమంత్రి అయినాక మీకే తెలుస్తుంది ఆ భూమి ఎలా ఉందో. ఖచ్చితంగా మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. అది ఈకో పార్క్ అయినాక మీరు ఏదైతే అన్నారో 400 భూమికి పూర్తిగా కేటీఆర్ గారే హామీ ఇవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ సుదీర్ఘ 10 సంవత్సరాల పాలనలో కుంభకోణం జరగలేదు అంటారు అయితే? ఎస్, జరుగుతుంది. షూరా? ఎస్, షూర్ 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 ఆధారాలు బయట. కాళేశ్వరం కుంభకోణం జరగలేదా? కాళేశ్వరంలో అరే బయట పెట్టండి, బయట పెట్టండి. అసెంబ్లీ వేదిక కూడా కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్నారు. తర్వాత దాన్ని మేడిగడ్డ ప్రాజెక్టుకి తీసుకెళ్తే అక్కడ భూములు అది స్క్రాచ్ వచ్చినాయి, తర్వాత అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఇదేనా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం అని చెప్పేసి కూడా ప్రతి నివేదికలో వీడియోలతో సహా బయట పెట్టిన సందర్భాలు కూడా చూడొచ్చు కదా మరి. మీరు అక్కడ ఒక 100 పిల్లర్లు ఉన్నాయి, అందులో ఒక్క పిల్లర్ కూలినంత మాత్రం మొత్తం ప్రాజెక్టు మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు కూలలేదు?
15 నెలలు గడుస్తుంది, ఎలక్షన్ల ముందు నుంచి పోరాడుతున్నారు దాని మీద. మళ్ళీ ఏదో ఎక్కడ కూలింది? కూలలేదు కదా. సంస్థకి మేము చెప్పినాం ఆల్రెడీ, వాళ్ళు అన్నారు మేమే తిరిగి దాన్ని కడతామని. కానీ కేవలం ఆ ప్రాజెక్టు కూలాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని అక్కడ పనులు జరపడం లేదు. నేను అంటున్నా, ఇప్పుడు మీరు అన్నారు బుల్డోజర్లు హెచ్వి భూమి మీద, ఇక్కడ పని కొనసాగించు, నీరు అందుతుంది కదా రైతులకి, సాగునీరు తాగునీరు అందుతుంది కదా. ఆ పిల్లర్ని పునరుద్ధరించడంలో నీ చొరవ చూపించు, నీ పనితనం చూపించు, తెలంగాణ ప్రజలకు నీరు ఇచ్చే విధంగా పనిచేయ కదా. కుంభకోణం అంటే ఎక్కడైంది? ఢిల్లీ నుంచి కూడా కొంతమంది వచ్చారు, ఎంక్వైరీ అన్నారు, చేసిరు, మళ్ళీ ఏది నివేదిక బయట పెట్టాలి కదా. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా కుంభకోణం జరగదు. కేవలం వీఆర్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మేము చెప్పాడు ఎప్పుడు కూడా తెలంగాణకి నీరు అందాలన్న మనం మీరు ఇంత గట్టిగా ప్రశ్నిస్తారు. 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది తాగునీరు సాగునీరులో, మన 1,50,000 కోట్లు మూసిలేసారు. మీరు ఒక తెలంగాణ వాదిగా మీరు ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తలేరు? ప్రతిసారి కూడా మేము కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతూనే ఉంది. మా సైడ్ నుంచి కూడా మేము ఒక మీడియా మిత్రులకు కూడా అడుగుతూనే జరుగుతుంది. మూసీ ప్రక్షాళనలో అది భాగంగా మూసీ పునరుద్ధరణ కోసం, అంటే అక్కడ ఉండే హైడ్రా బాధితుల కోసం అన్ని విధాలుగా కూడా మేము మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి కూడా కేవలం ఎంతసేపు ఉన్న రాజకీయ కక్షపూరితంగానే ఇది చేస్తున్నారు, సంచులు నింపుకుంటున్నారు అది అని చెప్పేసి కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా అడుగుతున్నారు, మమ్మల్ని ఇప్పటికి కూడా అనరాని మాటలు అంటున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా మీరు సంచులు నింపుకోవడానికే చేస్తారు కదా. సంచులు నింపుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముందని చెప్పేసి నేను ఇప్పటికే అడుగుతాను. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు కేసీఆర్ గారు డెవలప్ చేశారా లేదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము 10 సంవత్సరాలు ఉంటాము అని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఉంటారా? దమ్ముంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా అయ్యారు. కొడంగల్లో రాజీనామా చేయమనండి, ఎలక్షన్కి రమ్మనండి, దమ్ముంటే తిరిగి గెలవమనండి. అసలు గమనించాల్సిన విషయం, పార్లమెంట్లో ముఖ్యమంత్రి పార్లమెంట్ సీట్ ఓడిపోయిండు మల్కాజ్గిరి, సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డిస్టిక్ లెవెల్ ఎమ్మెల్సీ ఓడిపోవడం జరిగింది. ఇంకేం కావాలి ముఖ్యమంత్రికి? ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొన్న 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఓడిపోయిండు. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ అధికార పార్టీ కాకుండా ఎంఐఎంకి పొత్తు కాసి ఎంఐఎంకి ఆ సీటున పోయి చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్లో నమ్ముకున్న నాయకులు ఏం కావాలి వెంట తిరిగిన వాళ్ళు? కాంగ్రెస్ నమ్ముకున్న నాయకులు అని అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారికి ఇవ్వలేదా? 10 సంవత్సరాలు తల్లి తెలంగాణను కేసీఆర్ గారి పార్టీలో లీలం చేసిన విజయశాంతికి ఏం చెప్పారు మీరు? బేషరతుగా ఆమెను రాజకీయం అదే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా మీ నైజం? అంటే కొంతమంది తెలంగాణ పార్టీలు ఉండి తెలంగాణకి వెన్నుపోటు పొడిచేలా కొంతమంది, అంటే విజయశాంతి గారు వెన్నుపోటు పొడిచిండంటారా? ఖచ్చితంగా పొడిచి. ఎలా పొడిచిండంటారు? అప్పుడున్న సమయ స్ఫూర్తిలో అప్పుడు కొద్దిగా వారు కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు అంటారు చాలామంది. వారికి తెలుసు ఎవరు ఎత్తు ఎవరు ఎక్కడ ఇస్తున్నారని చెప్పి తెలుసు. కాబట్టి ముందుగానే వారు చేసిన కొన్ని పనులకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తప్ప వారిపైన ఇంకా వేరే వ్యక్తిగతంగా కక్షలు ఎవరికి ఉంటాయండి. కేవలం రాజకీయంగా మన తెలంగాణకు దెబ్బ పడదు. అల్టిమేట్గా మన ఎజెండా తెలంగాణ. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఊహించలేరు, ఏం మన తెలంగాణ సాధిస్తే చాలు, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అనుకుంటే తప్ప కేవలం తెలంగాణ సాధించాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, నా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో కలకలలాడాలని చెప్పి బంగారు తెలంగాణను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే ఖచ్చితంగా నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, దళిత జాతి మీద నాకు ఎనలేని అపారమైన నమ్మకం ఉంది, ఎనలేని అపారమైన గౌరవం ఉంది అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక సభలో అనడం జరిగింది. రాష్ట్రం రాగానే ఖచ్చితంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా అని కూడా వాగ్దానం చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో దళిత ముఖ్యమంత్రి ఏమైపోయాడు, 3 ఎకరాల భూమి ఏమైపోయింది? మీరు అన్నట్టు దళిత ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ టర్మ్లో జరిగిన ఎలక్షన్లకు ప్రజలు మమ్మల్ని ఓడించాలి. దళితులు కూడా ప్రతి జాగాలో ఈరోజు ఓట్ బ్యాంక్గా ఉన్నారు, కీలక పాత్రను ఉంది దళితులు కూడా. సో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి డబుల్ మెజారిటీతో అధికారం ఇవ్వడం జరిగింది కదా. అంటే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దళితులు కూడా ఒప్పుకున్నట్టే కదా. అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టలేదా 120 అడుగుల, 10 లక్షల వాళ్ళకి లోన్లు ఇవ్వడం లేదా, కార్పొరేషన్ ఎంతమందికి ఇచ్చారు, కార్పొరేషన్ పదవులు ఎంతమందికి ఇచ్చారు దళితులకు? ఎర్రల శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, బాల్కా సుమన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ విప్ ఇచ్చారు కదా ప్రభుత్వ విప్పుగా. అలాగే తాటికొండ రాజయ్య గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు కదా. సాయి చంద్ గారికి కూడా చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. దళిత బిడ్డలను కొప్పుల ఈశ్వర్ గారిని మంత్రి పదవిలో పెట్టుకోవడం జరిగింది. మాకు మా పార్టీకి ఎలాంటి భేదభావాలు ఏవి లేవండి.
అటు బీసీ నాయకులను కానివ్వండి, ఇక్కడ ఎస్సీ నాయకులను కానివ్వండి, కడుపులో పెట్టుకున్న చూసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ ప్రజలు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్నారంటే అదే ప్రజలు. మళ్ళీ మీరు మా మా పార్టీ మీద అంత విమర్శ చేస్తారు, సరే దళితం చేయలేరు. కాంగ్రెస్ ఎప్పుడు రెడ్డిలకే పతనం పడుతుంది కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత పాలకులనే ముఖ్యమంత్రిని చేసింది. మళ్ళీ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు ముఖ్యమంత్రి లేకుండానా? ఎవరిని చేసిన ముఖ్యమంత్రి? మరి దానికి కూడా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి కదా. విమర్శ అనేది ఇప్పుడు విమర్శకు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే బాగుంటుందని చెప్పి వారి నమ్మకం మళ్ళీ తిరిగి 100 సీట్ల దగ్గర మమ్మల్ని గెలిపించడం జరిగింది కదా. అది తెలంగాణ కమిట్మెంట్. ప్రజల పట్ల కేసీఆర్ గారికి ఉన్నది, ప్రజలకు కేసీఆర్ గారి పట్ల ఉన్నది. కేవలం ఈసారి ఎలక్షన్లో జరిగింది ఏంటంటే ఆశ. మనిషి ఎప్పుడు ఆశాజీవి అంటారు, ఆశ మీద బతుకుతాడు. కాబట్టి సరే వీళ్ళు 2000 ఇస్తారు కదా, వాళ్ళు 4000 ఇస్తారు, వీళ్ళు 10,000 రైతు బంధు ఇస్తున్నారు, 15,000 ఇస్తా అంటే ఒకసారి అవకాశం ఇద్దాం అన్నట్టు తప్ప జస్ట్ ప్రజలు కూడా 10 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మార్పు అనేది కూడా మాకు కూడా మంచి జరిగింది. ఎందుకంటే తిరిగి ఇంకా 20 సంవత్సరాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రానున్న రోజులలో ఒకవేళ బీఆర్ఎస్ఏ కనుక అత్యధిక మెజారిటీతో గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎలా చూడొచ్చు? ఎస్, ఇప్పటికి ఈ గడిచిన సంవత్సర కాలంలో వెనుకబడింది రాష్ట్రం. ప్రతి రంగంలో మొదటి స్థానం ఉంటుంది. తెలంగాణ మనకి కేంద్రానికి సఖ్యత లేనప్పటికీ కూడా గ్రీన్ ఛాలెంజ్లో కూడా మనమే నెంబర్ 1 ఉన్నాం. మున్సిపాలిటీలో మనమే నెంబర్ 1 ఉన్నాం. గ్రామాల అభివృద్ధి చేయడంలో మనమే ఉన్నాం. వైకుంఠ ధామాల అభివృద్ధి చేయడంలో ప్రతి రంగంలో కూడా మనకు అవార్డ్స్ రావడం జరిగింది. ఇవన్నీ మీకు వెబ్సైట్లలో గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి రంగంలో దేశానికి జీడిపి కాంట్రిబ్యూషన్లో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. టాప్ 5లో ఆల్వేస్ తెలంగాణ ఈజ్ నెంబర్ 1 స్టేట్ అనే విధంగా ఉండే. ఈరోజు తెలంగాణ ఊసులేని పరిస్థితుల్లో తెలంగాణని కాంగ్రెస్ తీసుకుంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి అయినా కూడా అదే ఒక ఐడియాలజీ. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్. కాంగ్రెసే బాగుంటే దేశం కూడా ఈరోజు అమెరికాతో తలబడే విధంగా ఉంటుంది. మన పక్కనున్న చైనా తలబడుతుంది, ఈ చిన్న చిన్న రాష్ట్రాలు తలబడితే అమెరికాతో. మనం వెనుకబడ్డామంటే కేవలం ఇంత వనరులు, ఇంత నీళ్ళు, దేశం పట్ల చాలా గౌరవం నాకు. మన తెలంగాణ మన దేశంలో సంస్కృతి కానివ్వండి, కల్చర్ కానివ్వండి, దేశం అంటే అదే కదా. ఒక నీరు, నిధులు, మన ప్రకృతి కానివ్వండి, ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క రాష్ట్రంలో వండుతుంది. ఒక అన్నదమ్ముల కలిసి ఉండేది. భారతదేశ చరిత్ర అనేది ఒక గొప్ప చరిత్ర. కానీ ఇక్కడ హిందువులు ముస్లింగా విభజించింది యాక్చువల్గా అంటే కాంగ్రెసే. దీనికి అందరికీ కూడా కాంగ్రెస్. అభివృద్ధికి వెనుకబడి ఉన్నామంటే కాంగ్రెస్. సంక్షేమాలు విపరీతంగా ప్రజలపైన సోమరపోతులను చేసింది కాంగ్రెస్. దానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని నెలల క్రితం ఆదేశాలు ఇచ్చింది. మీరు మొత్తం సంక్షేమాలు ఇస్తారు, ఇది రాష్ట్రాల పట్ల బర్డన్ పడుతుంది. ఆర్బీఐ లోన్లకు దానికంటే కూడా అధికంగా లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు బాగా రాష్ట్రాల వేరుగా మీరు కేవలం రాజకీయ ఇచ్చే హామీల పట్ల కేవలం పోతున్నాయని చెప్పి కూడా తీటుగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం చూసాం మనం. రైట్. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు కుమారుడైనటువంటి ఆయనకు మీకు బాగా సన్నిహితం ఉందని చెప్పేసి తెలిసింది. అలాగే ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని నిజమే అంటారా? నెక్స్ట్ ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కూడా రామేశ్వర్ గౌడను మేము రామన్నని పిలుచుకుంటాం. ఖచ్చితంగా ఆయననే గెలవబోతున్నాడు రానున్న ఎలక్షన్లో కూడా. ఎందుకంటే పజ్జన్న వారసత్వం అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే పజ్జన్ననే ఆల్రెడీ ప్రజలలో ఉంటాడు, మాస్ లీడర్ అంటాడు. ఆయన కంటే ఎక్కువ ప్రజలలో ఉంటాడు. అందుబాటులో నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా అది అర్ధరాత్రి ఎప్పుడని చూడరు. కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు కూడా భారీ మెజారిటీ హరీష్ రావు, కేటీఆర్ గారి తర్వాత ఎప్పుడు మెజారిటీ ఉండేది పజ్జన్న గారికి. పజ్జన్న ఒక తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఇప్పుడు మనం చరిత్రలో చూసుకుంటాం. ఒక రాజశేఖర రెడ్డికి ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక కేసీఆర్ గారికి ఒక కేటీఆర్, రేపు పద్మారావు గారికి కూడా ఒక రామేశ్వరరావు గౌడ్ గారు కూడా ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పర్సన్గా మీరు రానున్న రోజుల్లో చూస్తారు. ఎందుకంటే కమిట్మెంట్ పబ్లిక్తో వాళ్ళకు ఉన్నది ఎప్పుడు కమిట్మెంట్, ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండడం. ఎందుకంటే మీరు చూస్తారు ఇవాళ రేపు ఒక మంత్రి అయితే మంత్రి ఒక సపరేట్ ఇల్లు కట్టుకోవడం లేదు, జూబ్లీ హిల్స్లో పోయి నివాసం చేయడం. వీళ్ళు అలా కాదు, అదే సికింద్రాబాద్లో అదే లస్కర్లో వీళ్ళు ఇల్లు కట్టుకొని అందుబాటులో ప్రజలకు ఎప్పుడు కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ రాత్రి వచ్చి తలుపు కొట్టిన ప్రజలకు అందుబాటులో ఉండడు. వారితో పాటు మాలాంటి మేము కూడా రామేశ్వర్ అన్నతోనే మేము ఒక 10 మంది ఉంటాం.
వారి పట్ల వాళ్ళ వెనక ఉండేవాడు కూడా మేమందరం కూడా చాలా చిన్న కులాలకు చెందిన వాళ్ళ అయినప్పటికీ కూడా మా అందరినీ కూడా చాలా బాగా ఆప్యాయంగా అన్నదమ్ముల విధంగానే చూస్తారు తప్ప ఇంకొకరు లేదు. ఈరోజు ఒక ఒక ఎమ్మెల్యే కొడుకుంటేనే ఒక పొగరు అనేది చూస్తాం, కానీ ఈ సంతు కూడా పొగరలేని వ్యక్తి మా రామన్న. మేము సౌకర్యంగా తెలియజేసుకుంటాం. అలాంటి వ్యక్తి మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు అనమాట. ఈరోజు రాజకీయంలో మేము కూడా అలాంటి నాయకుని చూసారే మనం కూడా స్ఫూర్తిదాయకం. వారిని చూసి వాళ్ళ అడుగులో మనం కూడా వేయాలి, ప్రజలకు సేవ చేయాలి, అలా ప్రజల చెంతనే ఉండాలి, కష్టం ఉంటే ప్రజలకు ఎప్పుడు ముందు ఉండాలి, ఏదైనా మంచి చెడు అన్నట్టు వారు మాకు ఒక ఇన్స్పిరేషన్, మాకు ఒక ఐడల్. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కమింగ్ సూన్ ఒకవేళ లీడింగ్లో ఉంటే నవీన్ కుమార్ గారి పదవులు ఆశిస్తున్నారా, లేకపోతే ప్రజల కోసమే పనిచేస్తారా? లేదండి, అల్టిమేట్గా ప్రజలకే పనిచేయాలనేది ఏకైక ఉద్దేశం. అంటే మీరు పదవులు ఆశిస్తలేరు. పార్టీని నన్ను ఎలా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అలా వేరేము, కానీ పార్టీకి నమ్మకమైన ఒక కార్యకర్తగా ఖచ్చితంగా పార్టీకి ఎప్పుడు ఎల్లవెల్లగా పనిచేస్తాం తప్ప పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి రేపు పోతాయండి. పదవులు శాశ్వతం కాదు. ఇప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారి కోసం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికే మా జీవితం అంతా కూడా కొనసాగిస్తాం తప్ప ఎలాంటి పదవి ఆశ అనేది కూడా మాకు లేదు. మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా, మీరు ఒక అంటే విద్యార్థి యువ లీడర్గా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, బీఆర్ఎస్వి నుంచి కూడా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారి ఆదేశాల మేరకు కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేము అడ్డుకుంటున్నాం. ఈరోజు ఎక్కడైతే అవినీతి కాలేజీలలో కూడా జరుగుతుంది దాన్ని కూడా అడ్డుకుంటున్నాం వారి సాధ్యంలో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి ఆదేశాల మేరకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో మేము కూడా మీకు హెచ్చరించేది ఒకటే, విద్యార్థులకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. రాహుల్ గాంధీ ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసిండో ఆ విధంగా మీరు ఆ 2 లక్షల నోటిఫికేషన్లు ఇవ్వాలని, అమలు పరచాలనే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని ఎల్లవేళలా అడ్డుకుంటాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అందించే విధంగా మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఎందుకంటే మీరు ఇంత అమూల్యమైన విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు అనుకున్నట్టు కూడా కమింగ్ సూన్ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటే మీకు ఒక మంచి పదవి కావాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా నవీన్ గారు చెప్పిన విధానాన్ని. ఎందుకంటే కేవలము రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది, అలాగే కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంటుంది. అభివృద్ధి విషయంలో కూడా కేసీఆర్ గారు ఎప్పుడూ ముందంజలో ఉంటారు. రానున్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా నవీన్ కుమార్ గారు అంటున్నారు. చూద్దాం నిజంగా రానున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, కేసీఆర్ గారు మళ్ళీ సీఎంగా ఉంటారా లేదా అనేది వేచి ఉండక తప్పదు.